పుట్టి 4 రోజులు కూడా కాలేదు. తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు అప్పుడే ధర కట్టారు. ఆ చిన్నారిని 6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంట్రీతో మొత్తం ప్లాన్ అంతా బెడిసికొట్టింది. నిందితులను అదుపులోకి తీసుకుని పసికందును రక్షించారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్లో కలకలం రేపింది. హైదరాబాద్ శివారులోని బాలాపూర్లో పసికందు విక్రయం సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 4 రోజుల పసికందును విక్రయిస్తుండగా ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలతో పాటు మరో 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ షాహీనగర్ కు చెందిన మెహరున్నీసా దంపతులకు పిల్లలు లేరు. దీంతో పిల్లల కోసం దర్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉండేది. ఇదే క్రమంలో మెహరున్నీసాకు 3 నెలల క్రితం బార్గాస్ దర్గాలో వహీదా ఖాతూన్ అనే మహిళ పరిచయమైంది. మాటల్లో మెహరున్నీసా దంపతులకు పిల్లలు లేరన్న విషయం గ్రహించిన వహీదా మీకు కుమారుడిని ఇప్పిస్తానని చెప్పింది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం కోసం తరచూ ఫోన్ చేసేది. కొన్ని రోజుల క్రితం మెహరున్నీసాకు ఫోన్ చేసి మగపిల్లాడు ఉన్నాడనే విషయాన్ని చెప్పింది. కాకపోతే మగపిల్లాడిని తీసుకోవాలంటే మాత్రం 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. మగపిల్లాడి విషయంలో ఇరుపక్షాల మధ్య బేరం కుదరలేదు. దీంతో గత బుధవారం మళ్లీ ఫోన్ చేసిన వహీదా ఖాతూన్ ఆడపిల్ల ఉందని చెప్పి 6 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది. అయితే ఇద్దరూ కలిసి 5 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే ముందు జాగ్రత్తగా మెహరున్నీసా తన భర్తతో కలిసి ఎర్రగుంటలోని సామాజిక కార్యకర్త సఫియా వాహిద్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అలా పసికందును కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని చెప్పిన సోషల్ వర్కర్ సఫియా ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. అక్కడ జరిగిన విషయాన్ని, ఒప్పందాన్ని పోలీసులకు వివరించారు. మెహరున్నీసా దంపతులు చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు పసిబిడ్డలను అమ్ముతున్న గ్యాంగును పట్టుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కడ కలుసుకోవాలో చెప్పి ప్లాన్ రెడీ చేశారు. పోలీసుల సూచన మేరకు వహీదా ఖాతూన్ కు మెహరున్నీసా ఫోన్ చేసింది. ఖుబా కాలనీలోని జేజీఆర్ గార్డెన్ వద్ద కలుసుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం అంతా అక్కడికి వెళ్లారు. పోలీసులు మాటు వేసి పసికందును వహీదా ఖాతూన్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. వహీదా ఖాతూన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ పసికందు పాత బస్తీలోని రియాసత్ నగర్ కు చెందిన అఫ్రియా బేగంకు పుట్టిన బిడ్డగా గుర్తించారు. దీంతో ఆఫ్రీన్ బేగంను, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు బాలాపూర్ పోలీసులు. పసికందును యూసఫ్గూడలోని చిల్డ్రన్ హోమ్ కు తరలించారు పోలీసులు. ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వహీదా ఖాతూన్ గతంలో చిన్నారులు అమ్మకాలను జరిపిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లలను విక్రయిస్తున్న ఇలాంటి ముఠాలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.